Hi everybody, good morning. In the name of Jesus. Facebook friends, WhatsApp friends, YouTube friends, అలాగే అందరూ ఇప్పుడు కొన్ని విషయాలు మన దేవుని ప్రేమతో పంచుకోవాలని నేను వచ్చాను. ఈరోజు ఎప్పుడు ఒకటే చెప్తుందని అనుకోవద్దండి. ఈ భూమి మీద, పాతాల మీద, పరలోకం మీద అన్నిటి విషయంలోనూ గొప్పది ఏంటి అంటే ప్రేమ. ఈ లోకానుసరమైన ప్రేమ గురించి నాకు తెలియదండి. ఎందుకంటే స్వచ్ఛమైన ప్రేమ గురించి మనం తెలుసుకోగలిగినప్పుడు ఆ స్వచ్ఛమైన ప్రేమ కలిగి మనం జీవిస్తాము. ఆ స్వచ్ఛమైన ప్రేమని ఇతరులకి పంచడానికి ఇష్టపడతాం. అలాంటి ప్రేమ మాత్రమే నాకు తెలుసు. అలాంటి ప్రేమ గురించి మాత్రమే నేను ప్రకటిస్తుంటానండి. ఇది అందరిలోనూ ఉంటుంది. ముస్లిమ్స్లో ఉంటుంది, క్రైస్తవుల్లో ఉంటుంది, హిందువుల్లో ఉంటుంది, మరి అన్ని జంతువుల్లోనూ ఉంటుంది, అన్నిట్లోనూ ఉంటుందండి. ఈ ప్రేమ రావడానికి ముందు అన్ని ప్రేమల కంటే ముందు స్వచ్ఛమైన ప్రేమని నీకు నాకు దేవుడు తెలియపరిచినాడు. అలాంటి స్వచ్ఛమైన ప్రేమతో నువ్వు నేను బ్రతకాలని దేవుడు తెలియపరుస్తున్నాడు కదా. మరి అలాంటి స్వచ్ఛమైన ప్రేమ గురించి తెలుసుకున్నప్పుడు నువ్వు నేను సంతోషంగా ఉంటాము, సమాధానంగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము, నెమ్మదిగా ఉంటాము. మరి అన్ని విషయాలు కూడా హ్యాపీగా ముందుకెళ్ళగలుగుతాం. మరి అలాంటి స్వచ్ఛమైన ప్రేమ మరి యేసు ప్రభు నీ కోసము నా కోసము మరణించి తిరిగి వేశాడండి. అందరి కోసము అండి. క్రైస్తవుల కోసం ఒకటే కాదండి, ముస్లిమ్స్ కోసం ఒకటే కాదండి, హిందువుల కోసం ఒకటే కాదండి. నా యేసయ్య నిన్ను నన్ను అందరినీ ఒకే విధంగా ప్రేమించాడు. ఆ ప్రేమ కూడా ఎలాంటిదంటే క్రియారూపంలో కలిగి ఉండాలండి. క్రియారూపం అంటే ఏంటండి? యథార్థంగా ప్రేమించాలి, మనిషిని మనిషిగా చూడటం, ఇతరులది ఆశించకుండా, దొంగతనం చేయకుండా, పాపం చేయకుండా, మోసం చేయకుండా, స్వార్థం లేకుండా యథార్థంగా నిన్ను నన్ను యేసయ్య ఎలా ప్రేమించాడో మనము అలా ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరినీ ముస్లిమ్స్లో అదే కోరుకుంటున్నాడు, హిందువులు అదే కోరుకుంటున్నాడు, క్రైస్తవులు అదే కోరుకుంటున్నారు, క్రియారూపంలో కోరుకుంటున్నాడు దేవుడు. యేసు ప్రభు మంచి మార్గం తెలియపరుస్తూ సువార్త ప్రకటిస్తూ నీకు నాకు ఆయన నీళ్ళు లేని వాళ్ళకి నీళ్ళు ఇస్తూ వచ్చాడు, ఆహారం లేని వాళ్ళకి ఆహారం ఇస్తూ వచ్చినాడు, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తూ వచ్చినాడు, స్థానం లేని వాళ్ళకి స్థానం విడుదల కల్పిస్తూ వచ్చినాడు. క్రియారూపం కలిగిన ప్రేమ దేవుడు ఎక్కువగా ఆశిస్తాడు. మరి నువ్వు నేను క్రియారూపం కలిగి మనం జీవిస్తున్నామో లేదో మనల్ని మనము పరీక్షించుకోవాలి, మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఎందుకు నేను ఇలా చెప్తానంటే ముస్లిమ్స్లో క్రియారూపం కలిగిన మనుషులు ఉన్నారు, హిందువుల్లో క్రియారూపం కలిగిన మనుషులు, క్రియారూపం కలిగిన ప్రేమ కలిగిన మనుషులు ఉన్నారు. మరి క్రైస్తవులను ఈ క్రియారూపం కలిగిన క్రైస్తవులు ఉన్నారో లేదో నాకు తెలియదు. ఇక్కడైతే నేను చాలామందిని చూడలేను తెలియదు. హిందువులో నేను చాలామందిని క్రియారూపం కలిగిన ప్రేమ కలిగిన మనుషులు ఉన్నారని చెప్పడానికి ఒక నిదర్శనం నేను చెప్పగలను. తిరుపతిలో వెళ్తే ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి నమ్మలు అయినా కావచ్చు, అక్కడ నీళ్లు దొరుకుతాయి, ఆహారం దొరుకుతుంది, ఉండడానికి స్థానం ఉంటుంది, ప్రశాంతంగా జీవించవచ్చు. అది హిందూ విషయంలో నేను చూశాను. అక్కడ ప్రేమ దొరుకుతుంది, అన్నీ కూడా దొరుకుతాయి కదా. ఇలాంటిదే యేసు ప్రభు ఆశిస్తాను. మరి ముస్లిమ్స్ దగ్గర కూడా నేను వెళ్ళాను చాలా దగ్గర. అక్కడ కూడా నీళ్ళు దొరుకుతున్నాయి, ఆహారం దొరుకుతుంది, వస్త్రాలు దొరుకుతాయి, అన్నీ దొరుకుతుంది. కానీ క్రైస్తవుల దగ్గర ఈ క్రియారూపం కలిగిన ప్రేమని నేను చూడలేకపోతున్నాను. ఇలా అంటున్నాను అనుకోకండి. యేసయ్య నిన్ను నన్ను అదే కోరుకుంటున్నాను. ఎందుకంటే సువార్త అంటే అదేనండి. సువార్త అంటే ఆకలితో అలమటిస్తున్న వారికి మన మూడు దగ్గర ఒక పూట పెట్టడం. మన దగ్గర చాలా డబ్బు ఉన్నా కొద్ది దానం చేయడం, మనం 10 జతలు ఉంటే ఒక జత దానం చేయడం బదులు నీళ్ళు అడిగితే నీళ్ళు. ఈ క్రియారూపం కలిగిన ప్రేమ లేకుంటే నీ దగ్గర నా దగ్గర యేసయ్య ఉండడండి.
ఇది స్వచ్ఛమైన ప్రేమ. ఈ ప్రేమని నువ్వు నేను కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే క్రియారూపం లేని ప్రేమలు లేకుండా జీవిస్తున్న వారిని యేసయ్య నివాసమై ఉండరండి. అక్కడ స్థానం ఉండదండి. ఆయన నువ్వెవరో నాకు తెలియదు అంటారండి. గమనిస్తున్నారా నా ప్రేమ సంగమా? నువ్వైనా నేనైనా ప్రేమ కలిగి జీవించాలి. క్రైస్తవుని ప్రేమించు, ముస్లిమ్స్ని ప్రేమించు, ఇతరుని ప్రేమించు, అందరినీ ప్రేమించు, ధనికులకి అందరినీ ప్రేమించు. ఎలా? క్రియారూపం కలిగిన ప్రేమ. క్రియ లేకుంటే వ్యర్థం, బ్రతకడమే వ్యర్థం. భూమి మీద నువ్వు బ్రతుకున్నావంటే క్రైస్తవుడైనా సరే, ముస్లిం అయినా సరే, నువ్వు హిందూ అయినా సరే, నువ్వు ఎవరైనా సరే, క్రియారూపం లేని ప్రేమతో నువ్వు జీవిస్తున్నావంటే భూమి మోయడం నిన్నైనా నన్నైనా కష్టం, భారం. ఈ భూమి మోస్తుందంటే భారం ఉంది, బ్రతకడం కష్టం. అందుకే నువ్వు నేను క్రియారూపం కలిగి జీవించాలని. స్వార్థ అలాంటిదండి. స్వార్థ అంటే అదే అండి. చెప్పుకుంటూ వెళ్ళి మనం డబ్బులు సంపాదించుకొని బ్యాంకులో ఇక్కడ చాలవని వేరే దేశాల్లో పెట్టి కార్లో విమానాల్లో వెళ్ళి అనుకూలంగా జీవించేది స్వార్థ కాదండి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా క్రియారూపంలో దేవునికి నమ్మకంగా నువ్వు నేను జీవిస్తూ అందరినీ ప్రేమించాలండి. ఏ మతాన్ని ద్వేషించద్దు, ఏ వ్యక్తిత్వాన్ని ద్వేషించద్దు, ఎవరిని ద్వేషించద్దు. నువ్వు నేను ఎక్కడి నుంచి వచ్చామండి? క్రైస్తవుల నుంచి క్రైస్తవ నుంచి ఊటిపడ్డావా? నువ్వెక్కడి నుంచి వచ్చినావు, నేనెక్కడి నుంచి వచ్చాను? క్రియారూపం కలిగిన మనుషులు మనం ప్రేమించాలని దేవుడు కోరుకుంటాడు. ఇదే స్వార్థ. స్వార్థ అంటే మంచి మార్గం. స్వార్థం లేకుండా, ద్వేషం లేకుండా, ఇతరులది కావాలి, ఆ ఇతరులది ఆశించి వీలైతే వాళ్ళని చంపడానికి కూడా ఆశిస్తున్నారు క్రైస్తవులు, అనేక రకాలు కూడా మనుషులు అందరూ. ఇవన్నీ క్రీస్తులో లేవండి. అది అందుకే మంచి మార్గం అండి. మంచి మనసు, మన మనసు మారాలి. మంచి మార్గం, మంచి ఆలోచనలు, మంచి తలంపులు, మంచి ప్రవర్తన, ఇవన్నీ కలిగి స్వచ్ఛమైన ప్రేమ. ఈ పేదవారినైనా, ధనికులైనా, ఉన్నవారైనా, లేనివారైనా అందరినీ ఒకే రకంగా ప్రేమించేది ప్రేమ. అది కూడా క్రియారూపమైన ప్రేమ. నీ దగ్గరికి వస్తే గ్లాసు మంచినీళ్ళు ఇవ్వగలుగుతున్నావా నేను? నీ దగ్గరికి వస్తే ఒక పిడికడ అన్నం పెట్టగలుగుతున్నావా నేను? నీ దగ్గర ఉన్నది ఎవరికైనా ఇతరులకు సహాయం చేయగలుగుతున్నావా? ఇవన్నీ ప్రభు నేను ఆలోచిస్తారండి, లెక్క పెడతారండి. కాబట్టి ఇలాంటి ప్రేమతో నువ్వు నేను జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇలాంటి ప్రేమ లేకుండా జీవిస్తూ ఉంటే నువ్వైనా నేనైనా బ్రతకడము వ్యర్థం. భూమికి భారం అండి, నిజంగా భారం. అందుకే స్వచ్ఛమైన మంచి ప్రేమతో మంచి స్వార్థతో మనం వెళుతూ ఉన్నప్పుడు ముస్లిమ్స్ ప్రేమిస్తారు, హిందువులు ప్రేమిస్తారు, అందరూ ప్రేమిస్తారండి. ద్వేషించిన మంచి మార్గాన్ని అనుసరిస్తారు. మంచి మార్గం అందరికీ కూడా ఇష్టమే. ఇది ప్రేమ అండి. ఈ ప్రేమ అక్కడ నుంచి వస్తుంది. ఆ ప్రేమని పొందుకున్నప్పుడు అదే ప్రేమని నువ్వైనా నేనైనా పంచాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ఎంత మంచి దేవుడు కదండి. ఆ యేసయ్య గురించి నేను ఎంత చెప్పినా కూడా తప్పవేనండి. మీరు కూడా అలాగే ప్రేమిస్తారు. అందుకే ఆయన శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించారు. ఎంత ప్రేమ అంటే శాశ్వతమైనది. అందుకే ఈ పాట ఆయన ప్రేమ గురించి ఎన్ని గంటలు చెప్పినా, ఎన్ని సంవత్సరాలు చెప్పినా కూడా తక్కువేనండి. సమయం చాలదు. అలాంటి ప్రేమ కలిగిన యేసయ్య. ఆ యేసయ్య కులం కాదు, మతం కాదు, జాతి కాదు, అందరూ కాదు, అందరూ ప్రేమించవచ్చు, అందరూ ఆరాధించవచ్చు, అందరూ జీవించారు. ఆయన మార్గము సత్యమైన మార్గం. సత్యము, జీవము, మార్గము, మోక్షం. అంతే అండి. కులం మతం ఏదీ లేదండి. నేను హిందూ అండి, క్రైస్తవురాలు కాదు. కానీ యేసయ్య నా ప్రాణం అండి. ఆయన మంచి మార్గంలో నడవడమే నాకు ఇష్టం. నువ్వు నేను కూడా అలా నడవాలని కోరుకుంటున్నాను. ఎవరిని ద్వేషించడం, అవన్నీ చేయడం దేవునికి ఇష్టమైన కార్యాలు కాదండి. క్రియారూపం కలిగిన ప్రేమ, అది ఇష్టం దేవునికి. అందుకే ఇర్మియా 31:3 శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించాడు. ఈ వాక్యం ఎన్నిసార్లైనా చెప్పాలనిపిస్తుందండి. ఇర్మియా 31:3 ఈ వాక్యం ఎన్నిసార్లు చెప్పినా
విధాలుగా నాకు చెప్పాలి అనిపిస్తూనే ఉంటుందండి. ఇంత మంచి యేసయ్యని మర్చిపోవద్దండి. మంచి ప్రవర్తన కలిగి నేను జీవించాలని ఆశపడుతున్నాను. మరి అందుకే ఇది శాశ్వతమైనది నా యేసుని ప్రేమ, శాశ్వతమైనది నా యేసుని ప్రేమ. నిన్ను నన్ను విడువగా తన కృప చూపుచున్నది నా యేసుని ప్రేమ, శాశ్వతమైనది నా యేసుని ప్రేమ. నిన్ను నన్ను విడువగా తన కృప చూపుచున్నది నా యేసుని ప్రేమ, శాశ్వతమైనది నా యేసుని ప్రేమ. ఎంత స్వీట్గా ఉందండి, నాకు ఎంత మధురంగా ఉందంటే అందుకే సువార్త చాలా మధురంగా ఉంటుందండి. ఎంత మధురమో, మధురం మధురం మధురం, ఎంత మధురమో సువార్త, ఎంత మధురం ఎంత మధురం అంటే సువార్త. నాకు ఈ లోకంలో శరీరానికి కావాల్సిన ఫుడ్ ఏది కూడా నాకు ఇష్టం ఉండదండి. అంత అంటే వాటిని కూడా పోల్చుకోలేను, అంత మధురమైనదండి సువార్త. చెప్తుంటే తృప్తి కడుపు నిండిపోతుంది. సో అంత మధురమైనది, అంత ప్రేమ కలిగినది, క్రియారూపం కలిగినదండి సువార్త. క్రియారూపం కలిగినది. క్రియ లేని సువార్త, క్రియ లేని ప్రేమ, క్రియ లేని మాటలు ఇవన్నీ కూడా వ్యర్థమండి. అందుకే యేసు ఎలా ప్రేమించాడు, నిన్ను నన్ను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. అందుకే సువార్త మధురం అండి. ఎలాంటి పరిస్థితులైనా అది మాత్రం ఈ సువార్త ఎవరిని ద్వేషించదండి, ఎవరిని హింసించదండి, ఎవరిని బాధ పెట్టదండి, ఎవరికి మోసం చేయదండి. ఇది ఎవరిది కావాలని తప్పు చేయదండి, పాపం చేయదండి. సువార్త పాపం చేయదు, మోసం చేయదు, అబద్ధం చెప్పదు, ఇతరుని కావాలనుకోదు, ఇతరుని హాని చేయదు, దొంగతనం చేయదు, మద్దతు చేయదు, ఇవన్నీ చేయదండి. ఇలాంటిది సువార్త. సువార్త అంటే ఇంకొకసారి చెప్తాను, ఈ సువార్త పాపం చేయదు, మోసం చేయదు, అబద్ధం చెప్పదు, అన్యాయం చేయదు, ఇతరులు ఆశించదు, దొంగతనం చేయదు, ఇతరుల్ని చంపాలనుకోదు. ఇలాంటిది సువార్త. న్యాయమైనదండి, న్యాయమైనది. ఇది ఎంతో మధురమైనది. ఇలాంటి మధురమైన సువార్త నువ్వే నేను చెప్పాలని, అలాంటి ప్రేమతో అందరిని ప్రేమించాలని యేసయ్య నిన్ను నన్ను కోరుకున్నాను. ఎంత బాగుంది కదా. శాశ్వతమైనది నా యేసుని ప్రేమ, శాశ్వతమైనది నా యేసుని ప్రేమ. నిన్ను నన్ను విడువక తన కృప చూపుచున్నది నా యేసుని ప్రేమ. నిన్ను నన్ను విడువక తన కృప చూపుచున్నది నా యేసుని ప్రేమ. ఎంత బాగుంది కదండి, మధురం అండి సువార్త. ఎంత మధురమో, మధురం మధురం మధురం, చెప్పలేనంత మధురం. కాబట్టి యేసయ్య ప్రేమ చాలా మధురమైనది.
ఈ మాటలు గమనించండి ఫ్రెండ్స్. ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ కూడా వినండి. అందరూ నువ్వు నేను అలాగా జీవించాలని ఈ భూమి మీద మంచిగా ఈ భూమిని ప్రపంచాన్ని నీకు నాకు మంచి ఒక ఫ్రూట్ లాగా అందంగా జీవించాలని సంతోషం, ఆరోగ్యం, సంతోషంగా ఉండదు. ఫస్ట్ ఆరోగ్యం. నువ్వు ఆరోగ్యంగా నువ్వు నేను ఉందామంటే నువ్వు నేను ఈ లోకంలో గొప్ప ధనవంతులం అండి. రెండోది ఆరోగ్యం. ఫస్ట్ది ఆరోగ్యం, రెండోది సంతోషం, సమాధానం, ఆనందం, పీస్, ఎవ్రీథింగ్. ప్రతి విషయంలో ఇలా ఉన్నప్పుడు ఇంతకంటే ఏం కాదు. కాబట్టి అలా దేవుడు నేను నన్ను ప్రేమించాడు. వింటున్న మీ అందరికీ ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ కూడా మీ అందరూ కూడా క్రీస్తు ప్రభువులో కృతజ్ఞత చెల్లించుకుంటూ, క్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ మరి నాకు నేనైతే సౌత్ ఆఫ్రికా వెళ్ళడానికి ముందు కొద్దిగా భారం కలిగిన పనులు ఉన్నాయి. అది కూడా చేయడానికి నా పట్ల ప్రార్థన చేయండి. ఆ పనులన్నీ క్లియర్ చేసుకొని వెళ్ళవలసినాడు దేవుడు. మరి అన్ని విషయాల్లో నా వ్యక్తిగత విషయాల్లో మరి ఆత్మీయులు నన్ను ప్రేమించేవాళ్ళు నా కోసం ప్రార్థన చేయాలని కొన్నిసార్లు కోరుకుంటున్నాను. మరి నా స్వార్థ చాలా పెద్దది. అన్ని విషయాలు ఒకరికి జ్ఞాపకం చేసుకున్నాను. వింటున్న మీ అందరికీ కూడా కృతజ్ఞత చెల్లించుకుంటూ మరి మరొకసారి మరి దేవునామంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. God bless you. మీ సరస్వతి అండ్ దైవ కృప అండ్ గంగా. బాయ్.